స్వామి తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోయ పిల్ల ఉంది, దాని సుపుత్రుడు. పోరా. ఆహా, నోరారా నాన్న అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేం స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా? అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. అదేం కాదు, ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత 1-2 సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు, అంతే. ఏమిట్రా మీ అల్లరి? మీ నాన్న దగ్గర పండి. స్వామి, అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరుపు వినిపిస్తోంది. అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు, అయ్యవారు లేరు, ఉండవయ్యా. అది ఆ కోయదాని గోల. గోలగానే ఉంది, ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టినట్టున్నారు ఆశ్రమం. అంతా చూద్దారండి. మరే పోరా అడిగి మృగం. బావోయ్, ఎవడి దొర జన్న తినే రకమా? నున్నగుండాడో. స్వామి, బావా అని పిలుస్తున్నాడు. మీ మరిది గారా? ఎవరు? వీడా? చిచి, అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావా అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుబావా బావా అంటూ ఉంటాడు. ఓహో, అదే. ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టిబావ ఏడన్నమాట. అంతే. ఇదిగో సంటాడి కాస్త పాలు పట్ట. ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటకేం గాని అమ్మగారు పిలుస్తున్నారు, కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ కొమ్మను? అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయపక్షి. ఏమిటి? నేను పక్షణ?